ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు. విన్నారుగా, అది సంగతి. పేరు పెట్టి చెప్పకపోయినా బండ్లా ఎవరినన్నారా అని ఊరందరూ గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్ బండ్లా, ఇంతకి మీ టార్గెట్ ఎవరని అంటున్నారు. కే ర్యాంప్ ఈవెంట్లో మాత్రమే కాదు, అంతకుముందు కూడా బండ్లా చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటున్నారు. మిత్రమండలి ప్రెస్ మీట్లో బన్నీవాసు చేసిన కామెంట్స్ కి పరోక్షంగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో బండ్ల టాక్స్ ని రివైండ్ చేసుకుంటున్నారు జనాలు. మౌళి, నీకు మాట చెప్తానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో. కళ్ళజోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు. మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకపు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏం సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. ఆ మధ్య తెలుసు కదాలోనూ ఇంతే ఓపెన్ గా మాట్లాడారు బండ్ల గణేష్. ఓవైపు సిద్ధు జొన్నలగడ్డను పొగుడుతూనే బండ్ల అన్న మాటలు వైరల్ అయ్యాయి. టెంపర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చి బ్రేక్ ఇచ్చా, ఫ్లాప్ తో నేను బ్రేక్ ఇవ్వలేదని అన్నారు బండ్ల. నేను బ్లాక్ బాస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చా, ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్. టెంపర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా, బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా, ఇక మొదలవుద్ది సినిమా. నార్త్ లో ఉన్న దీపావళి కల్చర్ ని సౌత్ లోనూ ఇంట్రడ్యూస్ చేశారు బండ్ల గణేష్. ఆయన రీఎంట్రీ కోసమే ఇదంతా చేస్తున్నారనే వార్తలు గుప్పమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు బండ్ల. తాను ఎవరితోనూ సినిమా చేయాలనుకోలేదని స్పష్టం చేశారు. ఏదేమైనా మైక్ దొరికితే చాలు, మనల్ని ఆపేదెవర్రా అనే స్టైల్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు బండ్ల.